అందరూ బాగుండాలని కోరుకుందాం. సంక్రాంతి నెల వచ్చేసింది కదా. మరి డిసెంబర్ 14 నుంచి జనవరి 14, 15 దాకా మనకి సంక్రాంతి నెల జరుగుతుంది. ఈ నెలని ధనుర్మాసం అని కూడా అంటారు. ఈ నెలలో మనకి ప్రత్యేకంగా కొన్ని కనపడుతూ ఉంటాయి. అంటే సంవత్సరం మొత్తంలో అవి మనకి కనపడవు. ఈ మాసంలో మాత్రమే కనపడుతూ ఉంటాయి. అవేనండి గొబ్బెమ్మలు. ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను మరి వాకిట్లో ఒక సపరేట్ ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు కూడా ఈ మాసంలో మాత్రమే ఆ ముగ్గులను వేస్తూ ఉంటారు. వాటికి సంక్రాంతి స్పెషల్ ప్రత్యేకమైనటువంటి ముగ్గులు. అందరూ అలాంటి ముగ్గులు వేసి ఆ ముగ్గుల్లో ఈ గొబ్బెమ్మలను పెడతారు. ఆవు పేడతో చేసి ముద్దలు చేసి దాని మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పువ్వును పెట్టి అలా ఆ గొబ్బెమ్మలను పెట్టడం మనకు అలవాటు. అలాగే మనకి ఎప్పుడూ కూడా హరిదాసుళ్ళు వస్తారు. సంవత్సరం మొత్తం రారు. వాళ్ళు ఈ మాసంలో మాత్రమే వస్తారు. అదేనండి, హరిదాసుని మీరు చూసే ఉంటారు. ఎలా ఉంటాడు అని అంటే ఇదిగో ఈయన హరిదాసు. ఈయన ఇలా ఉంటాడు. హరిదాస్ అంటే ఇలా అక్షయ పాత్ర పెట్టుకొని ఆ అక్షయ పాత్ర పైన పెట్టుకున్నటువంటిది అక్షయ పాత్ర. ఇది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రను పెట్టుకొని మెళ్ళో దండ వేసుకొని చేతిలో చిడతలు పట్టుకొని ఆయన ఇల్లు తిరుగుతూ ఇలా ఒక రకమైన ఆకారం ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇలా ప్రత్యేకమైనటువంటి మెళ్ళో దండ, తంబూర, ఇలా ఆ వేషధారణ కూడా వేరుగా అనిపిస్తుంది. ఇలా వీళ్ళు గుమ్మంలోకి రాగానే స్త్రీలు ఏం చేస్తారంటే ఇలా వాళ్ళకి మరి బియ్యం వేస్తూ ఉంటారు ఆ అక్షయ పాత్రలో. వాళ్ళు అలా కూర్చుని ఆ బియ్యాన్ని అందులో వేయించుకుంటారు. అలా వేయించుకున్న తర్వాత కృష్ణార్పణం అంటారు. అంటే అది కృష్ణుడికి చెందుతుంది అని. రావటంతో హరిలో రంగ హరి అని అలా మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ శ్రీ మహావిష్ణువు పాటలు పాడుకుంటూ మనకి గుమ్మాల్లోకి వస్తూ ఉంటారు. ఈ నెల మాత్రమే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మళ్ళా వాళ్ళు మనకి దర్శనం ఇవ్వరు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు వేరు వేరే పనులు చేసుకుంటారు. ఈ నెలలోనే వాళ్ళకు ప్రత్యేకత అన్నమాట. అది కూడా ఒక చిన్న కథ ఉంది దానికి కూడా. ఎలాగంటే ఒకసారి ధర్మరాజు సూర్యభగవానుడు శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు, శ్రీకృష్ణుల వారు ఉన్నప్పుడు ఆ అక్షయ పాత్ర సూర్యునికి ఇస్తాడు. శ్రీకృష్ణుల వారు సూర్యునికి ఇస్తాడు. సూర్యుడు కృష్ణుని అనుమతితో ఆ అక్షయ పాత్రని ధర్మరాజుకి ఇస్తాడు. ఆ అక్షయ పాత్ర అనంటే అది దాంట్లో ఒకటి వేస్తే అది నిండిపోతుందన్నమాట. ఆ పాత్ర నిండా వస్తుంది. అలా వాళ్ళు అరణ్యవాసంలో వాళ్ళకి భోజనానికి ఇబ్బంది కలగకుండా ఆ అక్షయ పాత్ర వాళ్ళకి భోజనాన్ని పెడుతుంది. అదంతా అయిపోయిన తరువాత ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు, ఈ అక్షయ పాత్రను ఏం చెయ్యను అని. అప్పుడు ఆయన కొంతమంది బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టండి. అది 1000 గంటలు కట్టినటువంటి ఒక మండపంలో. ఎవరు భోజనం చేస్తూ ఉండగా గంటలు మోగుతాయో వాళ్ళకి ఈ అక్షయ పాత్రను ఇవ్వు అని చెప్తాడు. అలా చెప్పిన తరువాత ఎంతమంది తిన్నా కూడా గంటలు మోగలేదు. అంటే వాళ్ళు అలా అయిన తరువాత ఇలా మరి జరిగింది. ఎవరూ కూడా బ్రాహ్మణుడు భోజనం చేస్తూ ఉండగా గంటలు మోగలేదు. కాబట్టి మరి నేను దీనిని ఏం చెయ్యాలి అని అడుగుతాడు. మరలా ఇంకొంతమందిని పిలుస్తారు. పిలిచినప్పుడు అందులో ఆళ్వార్ అనే ఆయన ఉన్నారు. ఆ ఆళ్వార్ గారు భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆ గంటలు మోగుతాయి. ఆయన మహావిష్ణు భక్తుడు. అందుకని ఆయన మహావిష్ణువుని తలుచుకొని భోజనం చేస్తున్నటువంటి సమయంలో అవన్నీ కూడా మోగుతాయి. అప్పుడు ఆ అక్షయ పాత్రను వారికి ఇవ్వటం జరిగింది.
అలా అది వంశపారంపర్యంగా అది కూడా ఈ ధనుర్మాసంలో మాత్రమే ఆ అక్షయ పాత్రను నెత్తి మీద పెట్టుకుని అలా హరినామ స్మరణ చేసుకుంటూ వీధుల్లో తిరగాలి. అలా తిరిగి ఆ యొక్క సంపాదించినటువంటి ఆ బియ్యంతో కానీ వడ్లను కానీ వాటిని తన కుటుంబ అవసరాలకు కొంత వాడుకొని కొంత అన్నదానం చేస్తారు. ఆ మహావిష్ణువు పేరు మీదుగా కొంతనే అన్నదానంగా ఉపయోగిస్తారు. అలా హరిదాసులకి ఒక ప్రత్యేకమైన ఈ కథ ఉంది. అది మా వాళ్ళు చెప్తే నేను విన్నటువంటి కథ, మా పెద్దలు చెప్పినటువంటి కథ ఇది. అలాగే వాళ్ళు మనకి ఒక్క ఈ సంక్రాంతి నెలలో మాత్రమే మనకి కనిపిస్తూ మరి ఆ పాటలు పాడుతూ వారిని గురించి స్మరిస్తూ మనకి ఆ గొబ్బెమ్మల దగ్గర ఆ ముగ్గు చుట్టూరా తిరిగి ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనం లేమనుకోండి అక్కడే నిలబడరు, చూస్తారు. మనం వాళ్ళు వచ్చేటప్పటికి వెయ్యాలి, లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వేసేదాకా నిలబడరు. అలా మళ్ళీ ఇంకో ఇంటికి ఊరు మొత్తం తిరగాలన్నమాట. వాళ్ళు పొద్దున్నే మొదలు పెట్టుకొని ఆ భగవన్నామ స్మరణ చేసుకుని మరీ మొదలు పెడతారు. అలా మొదలుపెట్టి 5 గంటల నుంచి మొదలుపెట్టిన వాళ్ళు ఊరు మొత్తం తిరిగినాక కానీ ఇంటికి చేరుకోరు. ఇంటికి వెళ్ళగానే అతని భార్య కాళ్ళు గడిగి ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. అలా ఉంటుందన్నమాట హరిదాసుని యొక్క మరి మనకు తెలిసినటువంటి కథ అలా జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఇతర టైంలో మనం వాళ్ళని చూడం కదండి. అలా హరిదాసుళ్ళు వస్తూ ఉంటారు. ఈ నెలలోనే మనకు ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని అసలైనటువంటి ముఖ్యమైనటువంటిది అంటే గంగిరెద్దులు వాళ్ళు కూడా ఈ నెలలోనే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఉంది కారణం. మనకి సంక్రాంతి నెల వచ్చేటప్పటికి పంటలన్నీ వచ్చేస్తాయి, ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది. ఆ ధాన్యం రాగానే మనకి కావలసిన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది పెద్ద పండగ కదా సంక్రాంతి పండగ, ఈ పండగ నాటికి ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మన గుమ్మంలో మనకి శుభవచనాలు పలికి వారికి ఇచ్చినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ గంగిరెద్దులు వాళ్ళు కూడా వస్తే మనం ఆ గంగిరెద్దు చేత మన వాకిట్లో వాటిని ఆడిస్తారు. అలా ఆడించిన తరువాత ఎవరికి తోచినంత వాళ్ళు చాటలో ధాన్యం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. అందరికీ ఇప్పుడే కదా చేతి నిండా ఉండేది. హరిదాసుళ్ళు కానివ్వండి, గంగిరెద్దులు వాళ్ళు కానివ్వండి, ఇంకా కాటికాపర్లను వస్తారు వాళ్ళు కానివ్వండి, మరియు ఈ నెల అంతా కూడా హరికథలు చెప్తూ ఉంటారు కొంతమంది హరిదాసుళ్ళు. ధనుర్మాసం మొత్తం కూడా పందిరి వేసి రోజుకు ఒక హరిదాసు చొప్పున చాలా చోట్ల తెనాలి, పామర్రు, ఇటు గ్రామాల్లో చాలా ఊళ్ళల్లో మరి హరికథలు చెప్పిస్తూ ఉంటారు. హరిదాసులు అంటే రుక్మిణీ కళ్యాణం, మహావిష్ణువు కథలు, ఇవన్నీ భారతంలో కథలు, రామాయణంలో కథలు, ఇవన్నీ కూడా రాత్రిపూట హరికథలుగా చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వారికి వాళ్లకు తోచినంత వాళ్ళు గ్రామస్తులు మరి ధాన్య రూపంలోనో ధనం రూపంలోనో ఇస్తూ ఉంటారనమాట. అలా జరిగిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా పుణ్య కార్యక్రమాల కింద లెక్క. మరి అంటే ఏంటి, ఈ నెలంతా కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది కాబట్టి ఆయన నామముతోటే, ఆయన నామస్మరణతోటే ఇదంతా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎవరు చేసినా ఆయన నామస్మరణే, ఆయన కథలు చెప్పినా అవే, హరిదాసుళ్ళు వచ్చి పాడినా అవే. మరి ఇలా గంగిరెద్దుల వాళ్ళు కూడా వాటిని మిక్స్ చేసి మరి వాటిని ఆడిస్తూ ఉంటారు. అలాగే ఒక రోజున ఒక గంగిరెద్దు వాళ్ళ పిల్లవాడు వచ్చాడు. గంగిరెద్దులు వస్తాయి, ఆడిస్తారు పెద్దవాళ్ళు. దానికి కూడా ఆ గంగిరెద్దును కూడా బాగా అలంకరిస్తారు, పైన అన్ని బట్టలు వేసి, తర్వాత మరి వాటికి అంతా కొమ్ములకి అంతా కుచ్చులు పెట్టి రంగులు వేసి బాగా ఘనంగా తీసుకొచ్చే కాళ్ళ గజ్జెలు కట్టి అలా వాటిని ఆడించటానికి అలా చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఈ నెలలోనే బాగా డబ్బులు అయ్యి కూడా వస్తూ ఉంటాయి. మిగతా టైంలో వేరే పనులకు వెళ్తారు అందరూ కూడా. ఒకరోజు
ఒక చిన్న కుర్రాడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఆ ఆవును తీసుకొచ్చాడు. ఆవు దూడ లాంటిది. అంటే ఇంకా అది కొంచెం మిడిల్ ఏజ్లో ఉంది. ఆ ఆవును తీసుకుని వచ్చి దాని మీద అవన్నీ వేసుకొని రంగురంగుల వస్త్రాలన్నీ వేసి వాటిని తీసుకొస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గంగిరెద్దుల వాళ్ళు ఆ గంగిరెద్దు మీద మనం పాత బట్టలు వేస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను, కొన్ని పాత వస్త్రాలను ఆ గంగిరెద్దు మీద వేస్తూ ఉంటాం. అవి పట్టుకెళ్తారు వాళ్ళు. వాటితోటి అలంకరణ చేస్తారు. కొన్ని పంచెలు, చీరలు ఇలాంటివన్నీ వాటి మీద వేస్తారనమాట, ఆ మోపురం మీద. అలాగే ఈ పిల్లవాడు కొన్ని కప్పుకొని వచ్చి ఆవును తీసుకొస్తాడు. ఆవు దూడను తీసుకొచ్చి ఇంటి ముందు ఆడిస్తూ ఉంటాడు. నేను అనుకోకుండా చూశాను, అది ఆవు. ఏమిరా ఆవు దూడను తీసుకొచ్చావు, ఇది గంగిరెద్దు కాదు కదా అని అన్నాను. కాదమ్మగారు, గంగిరెద్దులన్నీ అందరూ పట్టుకెళ్ళిపోయారు, ఇదొక్కటే మిగిలింది, అందుకు నేను పట్టుకొచ్చాను అని వాడు నవ్వుతూ చెప్తాడు. సర్లే, అలా అయితే నువ్వు గంగిరెద్దు అని చెప్పకు, ఇది గంగిగోవు అని చెప్పు. అప్పుడు నీకు అందరూ డబ్బులు వేస్తారు, నీకు కూడా ధాన్యం వేస్తారు అని సలహా చెప్పాను. చాలా సంవత్సరాల క్రితంలో అండి ఇది జరిగింది. నిజమేనమ్మగారు, బాగా చెప్పారు అనుకుని వాడు నేను ఇచ్చింది తీసుకొని సంతోషంగా అందరు గుమ్మాల దగ్గరికి వెళ్ళి అలా చెప్పడం మొదలుపెట్టాడు. గంగిగోవు వచ్చింది, గంగిగోవుతో ఆడిస్తాను అని మొదలుపెట్టాడు. అనేటప్పటికి అందరూ కూడా గోమాతను కూడా పూజిస్తారు కదా మన వాళ్ళందరూ. వాళ్ళు కూడా దానికి అరటిపండు తినిపిస్తూ కొంత ఇవ్వటం మొదలుపెట్టారు. ఆడికి ఆదాయం వచ్చింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చినప్పుడు, అమ్మగారు మీరు చెప్పినట్టుగానే నేను గంగిగోవు అని చెప్తుంటే నాకు బాగా డబ్బులు వస్తున్నాయి, నాకు బాగా ధాన్యం కూడా వస్తుంది, చాలా మంచి మాట చెప్పారు అమ్మగారు అని చెప్పని అన్నాడు. అవునరా, మరి నువ్వెందుకురా ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చేస్తూ ఉన్నావు, అవి వదిలేసి చదువుకోవచ్చు కదా, బడికి వెళ్ళొచ్చు కదా అని చెప్తే, లేదమ్మగారు. అప్పుడు వాడు మనసు విప్పి మాట్లాడాడు. కొంచెం నవ్వుతూ నేను మాట్లాడేటప్పటికే, లేదమ్మగారు, మాకు ఇదే వృత్తి, ఎంత ఉన్నా కూడా ఆవుల నుంచి మరి ఎద్దులు పుడితే మాకు బాగా సంతోషం, వాటినంతా అలంకరించుకొని ఇలా తిరుగుతాం తలకోటి తీసుకుని, మాకు ఆస్తులు ఇవే కదా, వీటితోటే మా జీవనాధారం, మా తాత తండ్రులు ఇదే వృత్తి, దీంతోటే బతుకుతారు, మేము కూడా ఇదే బ్రతుకు తెరువు కింద పెట్టేసుకున్నాం. మేము కనుక స్కూల్కి వెళ్ళి చదువుకుంటే మరి ఈ పనంతా ఎవరు చేస్తారు, మేము ఉండాల్సిందే కదా. మరి ఇళ్లల్లో గృహప్రవేశాలకి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, అప్పుడు కాస్త బట్టలు అవి కొత్తవి ఇస్తూ ఉంటారు. మేము ఇలా బ్రతకటమే మా వృత్తిగా మేము స్వీకరిస్తూ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నామంటే రేపు ఇంకో ప్లేస్లో ఉంటాం, ఎల్లుండి ఇంకో ప్లేస్లో ఉంటాం, మాకు చదువుకోవడానికి వీలు కుదరదు కదా అని చెప్పాడు. అరే, నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నా దగ్గరికి సాయంత్రం 5 గంటలకు రా, నేను చదువు నేర్పిస్తాను అని అన్నా. అంటే నాకు అప్పుడు స్కూల్ ఉండేది. అంటే అప్పుడు వాడు నవ్వి, అమ్మ నేను ఇక్కడ ఉన్నప్పుడు వస్తాను, మరి వేరే ప్లేస్కి వెళ్తే నాకెవరు చెప్తారు అని చెప్పని అన్నాడు. ఆ తర్వాత సరే అని చెప్పని కొద్ది రోజులు, ఒక 10 రోజులు వచ్చాడు. ఏవో అక్షరాలు నేర్చుకున్నాడు కొంతవరకు, కొన్ని మాటలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత 10 రోజులు అటు వచ్చినప్పుడల్లా ఒక 15 రోజులు వస్తూ కొంతవరకు అక్షరాలు చదవటం, రాయడం ఇవన్నీ నేర్చుకున్నాడనమాట. అలా అప్పుడు ప్రతి సంక్రాంతి పండుగకి కూడా వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి, అమ్మగారు నాకు ఆశీస్సులు ఇవ్వండి, నేను బయలుదేరాలి అని చెప్పని వచ్చి ఆశీస్సులు తీసుకొని 10వ 11వ ఇస్తే తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇలా గంగిరెద్దు వాళ్ళకు కూడా ఒక మరి కథలు ఉంటాయి కదా, వాళ్ళ జీవన విధానం వాళ్ళకు ఉంటుంది కదా, అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే నాకు ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఇలా ఈ సంక్రాంతి పండుగల్లో వచ్చేటటువంటి అన్నీ కూడా మనకి తీపి జ్ఞాపకాలు. మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మన యొక్క సాంప్రదాయ పండుగలైనటువంటి వాటిలో పెద్దదైనటువంటి ఈ సంక్రాంతి పండగకు
అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక కోడి పందాలు ఇంకా వేరే వేరే ఇంకా చాలా దొరుకుతాయి. సంక్రాంతి అంటేనే అది కదా. ఇళ్లల్లో అరిసెలు, మరి బూరెలు, ఇలాంటివన్నీ కూడా ఈ సంక్రాంతి పండగ సీజన్లోనే చేసుకుంటారు. ఆ ముగ్గులు పోటీలు, ఎక్కడ పెట్టినా ముగ్గులు పోటీలు, అలాగే మరి ఇలాంటి డ్రాయింగ్ పోటీలు, ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారనమాట. మరి మీకు కూడా మీకు సంక్రాంతిని గురించి చాలా మెమరీస్ ఉంటాయి కదా, మీ జ్ఞాపకాలకు మీకు ఉంటాయి కదా. మరి అలాగే వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగని ఇలాగే జరుపుకుందామా? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.